ఉప ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరూ శాలువ కప్పి సన్మానం చేయాల్సిందిగా కోరుతాం. ఒక మహోత్కృష్టమైనటువంటి నృత్య నాటికను మలిచిన స్వర్ణోత్సవ నర్తకీమణి డాక్టర్ అలేఖ్య పుంజాల గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. వారి కృషి ఫలించింది. ఇంతమంది కళాకారులు, ఇంత చక్కటి అంశం, ఇతివృత్తమే ఒక ప్రాణం లాంటి అంశం. తెలంగాణ ముద్దుబిడ్డగా చిట్యాల ఐలమ్మ గారి యొక్క చరితాన్ని మనం తెలుసుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో అలేఖ్య గారు ఈ ప్రయత్నం చేశారు. ఒక విప్లవమూర్తి గాథను మన ముందుకు తీసుకొచ్చారు. ఒక దృశ్యకావ్యంగా ముఖ్యమంత్రి గారి మనవి చేశారు. ఐలమ్మ గారి జీవితం, వారి ప్రతిఘటన తెలంగాణ చరిత్రలో ఒక కీలకమైనటువంటి పాత్రను పోషించినటువంటి వైనాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ప్రత్యేకమైనటువంటి ఈ సందర్భంలో పెద్దలు సత్కరిస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అపూర్వ సాహసంతో నిలబడి తలబడటం ద్వారా ఐలమ్మ గారు ప్రత్యేకంగా కనపడినటువంటి వైనమ్మను గుర్తొస్తోంది. సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన అనేక మందికి ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా చాకలి ఐలమ్మ గారు నిలిచిపోతారు. అటువంటి ఉత్కృష్టమైనటువంటి కథాంశాన్ని తీసుకొని ఒక నృత్యనాటికగా మలిచి ఒక సాంస్కృతిక యానంలో ఎన్నెన్నో ముఖ్య పాత్రలు పురాణహితంగా, ఇతిహాసహితంగా ఎన్నో చేసినటువంటి మన అలేఖ్య గారు ఇవాళ ప్రత్యేకంగా దీన్ని ఎంపిక చేసుకొని ఈ యొక్క అద్భుతమైనటువంటి అనుభూతికి లోనవుతున్నటువంటి శుభవేళ. గతంలో ఒక సత్యభామగా, ఒక రుక్మిణిగా, ఒక రాధగా, దుర్గగా, కాళిగా, పార్వతిగా, లకుమగా ఇలా ఎన్నో పాత్రలు పోషించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, పెద్దలందరికీ హృదయపూర్వకంగా భాషా సాంస్కృతిక శాఖ పక్ష